శివుడి కంటే గొప్ప దేవుడు ఉన్నాడా? అసలు శివుడు ఎవరిని ధ్యానిస్తాడు? ఒకసారి శివుడు గాఢంగా ధ్యానంలో ఉండడం చూసి పార్వతీమాతకి ఒక సందేహం వచ్చింది. స్వామి, మీరే అందరికీ దేవుడు కదా, మరి మీరు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారు అని అడిగింది. అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, సఖీ పార్వతి, నాకంటే గొప్ప దేవుడు ఉన్నాడు, నేనెప్పుడూ ఆ నామాన్నే స్మరిస్తూ ఉంటాను అని సమాధానం ఇచ్చాడు. ఆ దేవుడు ఎవరో చెబుతూ శివుడు ఈ శ్లోకాన్ని పఠించారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నేను నిరంతరం ధ్యానించే ఆ దేవుడు శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముడు ఒక్క నామం విష్ణు సహస్రనామాలతో సమానం. పార్వతీదేవి, ఆయన మానవుడు కదా అని అడిగినప్పుడు శివుడు ఇలా వివరించాడు. ఉదయం పట్టాభిషేకం అని తెలిసినా, రాత్రికి వనవాసానికి వెళ్ళాలని తెలిసినా ఆ రెండింటినీ సమానంగా స్వీకరించగలిగే ధీరుడు ఈ సృష్టిలో శ్రీరామచంద్రుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. అదే అసలైన శివజ్ఞానం. అందుకే నేను ఆ మహానుభావుడిని ఆరాధిస్తాను. రామనామం ఎవరైతే జపిస్తారో వాళ్లకు ఎల్లవేళలా ఎల్లకాలం నేను రామచంద్రమూర్తి దారి చూపిస్తూ వాళ్ళ జీవితాలను బాగు చేస్తామని పార్వతీదేవికి మాట ఇచ్చారు. జై శ్రీరామ్.